కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్ కి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే 9292 ఎకరాల భూమి దారదత్తం చేసేందుకు హెచ్ఐఎల్టీపీ పాలసీ తీసుకొచ్చిందని కేటీఆర్ అన్నారు. గతంలో ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకే పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయి. అప్పటి మార్కెట్ రేటుకి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను అందించడం జరిగింది. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న 20 పారిశ్రామిక వార్డులలోని 9292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు అపార్ట్మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మేము గతంలో తీసుకొచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50% ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50% ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం దారదత్తం చేస్తోంది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఈ విధంగా 5 లక్షల కోట్ల రూపాయల భూములు స్కామ్ కు తెరలేపింది. ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, మునిమనవడు వరకు కావలసినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకొచ్చారన్నారు. ఈ పాలసీ ద్వారా ఆయన అంబానీ సరసన నిలవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు కేటీఆర్ గారు. అంత భారీగా దోపిడీ చేసేందుకు ఆయన తెరలేపారని చెప్పారు. ఇలా లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పార్కులు, ఇళ్లకు, చివరికి శ్మశానానికి కూడా జాగా లేకున్నా ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తోందన్నారు. అదే విషయాన్ని ఈ రోజు మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. 9300 ఎకరాల హైదరాబాద్ భూములను, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా ఇస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బజాగిరి కాదని ప్రశ్నించినట్లు చెప్పారు. ఆ బాధ్యత మనదే అన్నారు కేటీఆర్.